నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. బచ్చుపేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రులలో భాగంగా 3వ రోజు వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రాతకాల అర్చన, లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమములు నిర్వహించారు. వరసిద్ధి వినాయక స్వామివారికి విశేషంగా సెమి, జమ్మి, పత్రములతో అర్చన జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. సామ్రాజ్యం భౌత్యం పారాజ్యం వైరాజ్యం పరమే ఓం ధాతావస్తాద్యమురాజహార చక్రప్రవిద్వాన్ ప్రతిసత్సరత్రః తమేవం విద్వాన్ హృదయ భవతి నామ్యం పంథాయ నిరుద్యతే సహస్రదేవం దేవం విద్వాజ్యం విద్వరం భవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరం పదం విద్వద పరమాన్ నిత్యం విద్వన్నారాయణకం హరో విద్వమేవేదం పురుషస్తద్విద్వమపజీవతి హరిం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మరుద్రం నారాయణ పరః నారాయణ పరో ధ్యావాధ్యానం నారాయణ పరః యజ్జగత్ సర్వం నృత్యతే ధ్రువతే వివా అంతర్వహితం సర్వం వ్యాప్య నారాయణ స్థిరః అనంతమవ్యయం కవిం సముద్రేంతం యద్వరం భువం పద్మగోజప్రగీరాజం భద్రంజాం భోగం అదోం విద్యావృత్యాం తేనాభ్యాం ప్రతిష్టతి జ్వాలమాలాకులం భాతి ముక్త్యాయతం మహద మచిలీపట్నం కొబ్బరి తోటలో నెలకొల్పిన గణనాథుని పందిరిలో గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. డివిజన్ కార్పొరేటర్ పన్నం సతీష్ దంపతులు పీటలపై కూర్చొని గణపతి హోమం జరిపించడంతో పాటు గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు, మండపం కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాగా రాజుపేట చిరంజీవి బొమ్మ సెంటర్ వద్ద నెలకొల్పిన వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సంతోష్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో కరెన్సీ నోట్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. కాంతాయన కాదంబరి ప్రియాన వరదాయన వామనాయన వారుణి వదకులాయన వేదగాయన వేద విద్యాన విద్యాదిన వాదిన విధాత్రి వేదన విష్ణుమాయ విలాసిన్యై నమః వేణుదేవతాయ నమః క్షేత్రపాల నర్చన విజయాయ నమః విమలాయన వంద్యాయన వందాయన ఉత్తలాయన వాగ్వాదిన్యై నమః వామహేశేన వన్యమండలవాదిన్యై భక్తి మత్కల్పలతికాయన వసువాది మోచన్య నమతాదేవాన సదాచార పర్వతగావత్రయాగ్ని కోట వారి తుళ్ల సెంటర్ ధార వారి వీధి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రకరకాల చీరలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అద్భుతమే జరిగింది అనసూయ పరమ సాక్షి అని పలికిన ఉమాపతి నగన్నా శ్రీహరి పాదాలు నగన్నా విభూతి గుటి గుహాగా నగన్నా విజయసునరనాథో నగన్నా భక్తులంత చేరి నగన్నా భజనలు చేస్తుంది స్వామివారికి హరే హనుమాన్ చేసే కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలలో ప్రతి ఇంటిలోనూ వైరల్ జ్వరాలతో దగ్గు జలుబులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని వారి ఆరోగ్య పరిరక్షణ కోసం మచిలీపట్నం కార్పొరేషన్కు ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్కు మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా మచిలీపట్నం కార్పొరేషన్కు హెల్త్ ఆఫీసర్ను నియమించకపోవడం దురదృష్టకరమని అన్నారు. గతంలో వలె మచిలీపట్నంలో వీధులలో బ్లీచింగ్, డ్రైనేజీల్లో దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్, వాటర్ ట్యాంకులలో నీటి పరిశుద్ధత కోసం చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని బాలాజీ అన్నారు. మచిలీపట్నంలో పారిశుద్ధ్య సమస్య వల్ల అనారోగ్యాలు రోగుల సంఖ్య పెరుగుతుందని బాలాజీ అన్నారు. ప్రజలను అప్రమత్తం చేసే విధంగా కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని బాలాజీ సూచించారు. పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచనల మేరకు డీసీ చైర్మన్ పోతన స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం గూడూరు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎనే బేగ్, మాజీ సర్పంచ్ పోతన రామోజీ, కూటమి నాయకులు బాసంశెట్టి విజయ్, నలిగిలి కిరణ్, విఆర్ఓలు కరీముల్లా, అంజిబాబు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కాగా మల్లవోలు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన్ త్రినాథ్ తదితరులు పంపిణీ చేశారు. తెలుగు భాషను సరళీకృతం చేసి అభివృద్ధి చెందడానికి కృషి చేసిన మహనీయులు గిడుగు రామ్మూర్తి పంతులు గారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. తెలుగు వాడుక భాషోద్యమ పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పండితులకు మాత్రమే పరిమితమైన తెలుగు భాషను సరళతరం చేసిన మహనీయులు గిడుగు రామ్మూర్తి పంతులు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏవో రాధిక, పలువురు కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కృషి చేసిన మహాన్ వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు మన కృష్ణా జిల్లాలో కూడా లాస్ట్ ఇయర్ మనము
తెలుగు భాషా దినోత్సవం రోజు వీలైనంత వరకు మనము పాలనలో తెలుగు వాడాలి అనే ఒక నిర్ణయంతో అనుకున్నాము. దాంతోపాటు ఆల్రెడీ స్లోగా పురోగతి మొదలైంది. కొన్ని డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నోట్స్ అన్ని ఫైల్ అన్నీ కూడా తెలుగులోనే సమర్పించడం మొదలు చేశారు. అలాగే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ డిపార్ట్మెంట్స్ పాలనలో తెలుగుని అమలు చేసేదానికి అన్ని స్టెప్స్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా ఇన్ఛార్జి వైద్య ఆరోగ్య అధికారిగా డాక్టర్ అంబటి వెంకటరావు నియమితులయ్యారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య అధికారినిగా ఉన్న డాక్టర్ సిహెచ్ శర్మిష్ఠ ఆగస్టు 31న రిటైర్ అవుతున్నారు. దాంతో జిల్లా టీబీ, ఎయిడ్స్ మరియు కుష్టు వ్యాధి నివారణాధికారి డాక్టర్ అంబటి వెంకటరావుకు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి వైద్య ఆరోగ్య అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోస్తా రహదారి కోసం నిరంతరం ఉద్యమించిన కొక్కిలిగడ్డ కోదండరామయ్య శుక్రవారం తెల్లవారుజామున ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మిలాదున్ నబిని సైతం రాజకీయంగా వైసీపీ నాయకులు వాడుకుంటున్నారని మచిలీపట్నం టీడీపీ మైనారిటీ సెల్ నాయకుడు ఎండి ఇలియాస్ పాషా తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇలియాస్ పాషా మాట్లాడారు. మిలాదున్ నబీ పండుగ శాంతి, క్రమశిక్షణకు ప్రతీక అన్నారు. బ్యానర్ల విషయంపై పోలీసులు ముందుగానే మిలాదున్ నబీ కమిటీ పెద్దలతో మాట్లాడి 4వ తేదీ తరువాత కట్టుకోవాలని చెప్పారని, దీనికి మంత్రి కొల్లు రవీంద్రకు సంబంధం లేదని తెలిసినా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో మైనారిటీల సంక్షేమంపై, మైనారిటీ కష్టసుఖాలపై పట్టించుకునే పరిస్థితి ఏనాడూ లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, బచ్చుల అనిల్ కుమార్, తెలుగు యువత అధ్యక్షుడు సలీం, 15వ డివిజన్ ఇన్ఛార్జి హసీం బేగ్, 33వ డివిజన్ ఇన్ఛార్జి ఆమీర్, మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫిరోజ్, ఆరీఫ్, ఖదీర్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైన సందర్భంగా శుక్రవారం టిటిడి కళ్యాణ మండపంలో మహిళలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆడబిడ్డలను మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సాఫ్ట్వేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించి విదేశాలకు పంపడం జరిగిందన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకు 15,000 ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 68 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా 1,500 నుంచి 2,000 వరకు ఆదా పొందుతున్నారన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10,500 బస్సులు ఉండగా అందులో 75% 8,500 బస్సులను మహిళల ఉచిత బస్సు పథకానికి కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి హరిహరనాథ్, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్లు, డిఎం పెద్దిరాజులు, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము, అనిత, సమతా కీర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, హైమావతి, జనసేన నాయకుడు గడ్డం రాజు, చిన్నం శివ తదితరులు పాల్గొన్నారు. బందరు మండలం నెలకూరు గ్రామానికి చెందిన డి ధనలక్ష్మి ఫార్మల్ రంజీవ్ ప్లేయర్గా ఆంధ్ర ఉమెన్స్ క్రికెటర్ అసోసియేషన్ ద్వారా 4వసారి సెలెక్ట్ అయిన నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావులు ఘనంగా సన్మానించారు. మచిలీపట్నం 14-10 డివిజన్ల ఓటర్లు కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపే విధంగా 2024 ఎన్నికలలో క్రియాశీలకంగా పాల్గొని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మెకానిక్ ప్రసాద్ ఇటీవల గాయపడ్డారు. ఆయన్ను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.